జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. ఓకే ఓకే ఎస్, ఇక్కడ మీరు అడిగింది 100% రైట్. ఎందుకంటే నేను మీతో కూడా ఏకీభవిస్తా. ఎందుకంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నీ కూడా రాజధానికి అవసరం కావాలి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన అయినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మావిగన్నైనా నేను దాంతో ఏకీభవిస్తా. ఎందుకు ఏకీభవిస్తానో చెప్తాను మీకు. ఒకసారి పీసీఆర్ ఒకసారి ఆ జియో చూపించండి. ఇది జియో నెంబర్ 253 30/12/2014లో అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక గవర్నమెంట్ ఆర్డర్. ఇది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 2014 ప్రకారం ఇచ్చినటువంటి ఒక రకమైనటువంటి ఒక జీవో. వినండి, జనాలు తెలియాలి. మీకు తెలుసులే కానీ జనాలు తెలియాలి. ఇందులో మీరు చూస్తే గుంటూరు జిల్లా ఉంది, అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా ఉంది, ఉమ్మడి గుంటూరు జిల్లా ఉంది. ఇప్పుడు అది విడిపోయినటువంటి పల్నాడు ఉంది, అందులోనే తర్వాత వచ్చేసి మన ఏలూరు జిల్లా ఉంది, తర్వాత వచ్చేసి కృష్ణా జిల్లా ఉంది, ఎన్టీఆర్ జిల్లా ఉంది, అలాగే కృష్ణా జిల్లా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇన్ని జిల్లాలకు సంబంధించినటువంటి క్యాపిటల్ రీజన్ మీరు చెప్పినటువంటి మచిలీపట్నం గురించి నేను మాట్లాడతా. మచిలీపట్నానికి సంబంధించి ఇందులో మనం చూస్తే ఇక్కడ మన కృష్ణా జిల్లా కానీ మనం కానీ చూస్తే ఇందులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏమేమి మండలాలు ఉన్నాయి అక్కడ. మొవ్వ మండలం ఉంది. మొవ్వ మండలం ఎక్కడికి వస్తుంది? అలాగే ఘంటసాల మండలం ఉంది. ఘంటసాల మండలం కూడా మనకు మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే మోపిదేవి మండలం ఉంది. సో మోపిదేవి మండలం కూడా అక్కడికే వస్తుంది. మీరు అడుగుతున్నటువంటి మచిలీపట్నం పోర్టుకి 15 కిలోమీటర్ల దూరం నుంచి సిఆర్డీఏకి సంబంధించినటువంటి పరిధి స్టార్ట్ అయ్యి గుంటూరు దాటి ఈ సిఆర్డీఏ పరిధి పూర్తవుతుంది. సో ఇదంతా కూడా క్యాపిటల్ రీజన్ ఏరియా. సో మీరు చెబుతున్నటువంటి మావిగన్ ఇందులో ఉంది. కాకపోతే పేరు, అందుకే నేను అడుగుతున్నది, మీకు కావాల్సింది విస్తీర్ణమా, మీకు కావాల్సింది అక్కడ ఉన్నటువంటి ప్రాంతమా, లేకపోతే పేరా అనేటటువంటి పదాన్ని నేను పదే అడిగింది. అందుకు ఇందులో చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మావిగన్ ఈ జీవోలో ఉంది. మీరు అది చూడొచ్చు. సో ఆ మావిగన్ మీకు సరిపోతుందా, లేకపోతే ఇంకొక మావిగన్ ఏమన్నా కావాలన్నా? రాజు గారు, ఇప్పుడు మీరు జీవోలో స్పష్టంగా ఉంది అని చెప్పి చెప్తున్నారు. రాజధాని కోసం ఈ రోజు వీళ్ళు తెస్తున్న అప్పులు, నిధులు ఈ ప్రాంతాలలో మీరు చెప్పిన ప్రాంతాలలో ₹1 ఖర్చు పెట్టారా? అది రాజధానిగా పెడతారు సార్. తెచ్చిన ₹1 సార్ ఇప్పుడు